ప్రైజ్ ద లార్డ్. యెహోవా రాహి అనగా యెహోవా నా కాపరి. కీర్తనల గ్రంథము 23 అధ్యాయము 1 వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మన యెహోవా మనకు కాపరిగా ఉన్నారు, మనకి లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తారు. మంచి మేత గల చోటులను, ఉన్నత స్థలములకు దేవుడు మనల్ని నడిపిస్తారు. శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తారు. నెమ్మది సమాధానంతో నడిపిస్తారు. మన ప్రాణమునకు ఆయన సేద తీరుస్తారండి. మనం బలహీనంగా ఉన్నప్పుడు బలపరుస్తారు, ఓదారుస్తారు. తన నామమును బట్టి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తారు. అలాగే గాఢాంధకారంలో మనం సంచరించినా సరే ఏ అపాయమునకు భయపడం, ఎందుకంటే యేసయ్య మనకు తోడై ఉంటారు. తన దుడ్డు కర్ర దండము మనల్ని ఆదరిస్తూ, మనల్ని సరిచేస్తూ, శత్రు భయం నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. శత్రువులు ఎదుట మనకు భోజనం సిద్ధపాటు చేస్తారు. నూనెతో మన తలను అభిషేకించి మన గిన్నె నిండి పొంగి పొర్లే విధంగా ఆశీర్వదిస్తారు. మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలో మన వెంట వస్తూ ఉంటాయి. మన యేసయ్య మంచి కాపరి అండి. అలాగే తప్పిపోయిన గొర్రెలను యేసయ్య వెతుకుతారు. తోలు వేయబడిన వాటిని కూడా తోలుకొని తీసుకొస్తారు. గాయపరచబడిన వాటి గాయమును కడతారు, స్వస్థత ఇస్తారు. దుర్బలముగా ఉన్న వాటిని బలపరుస్తారు, బలహీనంగా ఉన్న వాటిని బలపరుస్తారు. అయితే దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వచ్చును, కానీ మరి దీనికి రాడు. సాతాను దొంగిలించడానికి, మనల్ని నాశనం చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ యేసయ్య మాత్రం మనకు జీవము కలుగ చేయడానికి, సమృద్ధిగా కలుగ చేయడానికి మన యేసయ్య వచ్చారండి. మన యేసయ్య మంచి గొర్రెల కాపరి. తన ప్రాణమును మన కొరకు పెట్టారు. మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసి విడిచిపెట్టి మనల్ని తన రాజ్యంలో తనతో పాటు చేర్చుకోవడానికి సమస్తాన్ని త్యాగం చేశారండి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, మంచి కాపరి, మా కొరకు నాయన సమస్తాన్ని త్యాగం చేసి మీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టినందుకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా, మీ బిడ్డలందరినీ కూడా మీ కౌగిట్లో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.